మాచర్ల పట్టణంలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తనయుడు బుగ్గన అర్జున్ రెడ్డి ఇంటింట ప్రచారం నిర్వహించారు. పట్టణంలో బుధవారం సాయంత్రం ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తనయుడు యువనేత బుగ్గన అర్జున్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ చలంరెడ్డితో కలిసి సంజీవ్ నగర్ కాలనీలో జంగాలపేట కాలనీలో ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు. వచ్చే ఎన్నికలలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి మరోమారు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. అలాగే జిల్లా ఎంపీ అభ్యర్థి పోచా బ్రహ్మానందరెడ్డికి ఓటేసి గెలిపించాలని ఓటర్లను విజ్ఞప్తి చేసిన బుగ్గన అర్జున్ రెడ్డి కంటే ఆపరేషన్ చేసుకొని ఫస్ట్ నేను కాసుకొని కడుపుమాన కడ కూర్చొని అప్పుడు ఫ్యాడ్కే వస్తుంది ఫస్ట్ నేనే అయినా మీరు కట్టడం సమస్య తీసుకుని మొత్తం అన్ని సంవత్సరాలు పెట్టించిన అయితే లాస్ట్ గారు మీరు డిలైడ్ అయిందన్న డిలైడ్ ఏంటంటే నేను కట్టుకోకపోతే నా షాప్ లాగా డిలైడ్ అయ్యాను ఎన్ని డిలైడ్ చేయాలి అంటే పక్కన సార్లు డిలైడ్ చేయండి ఎన్నిసార్లు డిలైడ్ చేసి ప్రోగ్రామ్ అందరూ ఏదైనా సమస్య ఇప్పుడు నాకే నేను విగ్రహం కాలనీలోని వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు తమ కాలనీకి వచ్చిన యువనేత బుగ్గన అర్జున్ రెడ్డిని మున్సిపల్ చైర్మన్ చలంరెడ్డిని శాల్వాతో సత్కరించి ఫ్లవర్ బుకేలను అందించారు. యువనేత బుగ్గన అర్జున్ రెడ్డి కాలనీలో ప్రజా సమస్యలు అడిగి తెలుసుకుంటూ వారిని పరిష్కరించే దిశగా హామీలు ఇస్తూ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఈ కార్యక్రమంలో వాల్మీకి డైరెక్టర్ మురళీకృష్ణ, మాజీ మదిరెడ్డి స్వామి చైర్మన్ లక్ష్మీరెడ్డి, 5వ సచివాలయ కన్వీనర్ వాల్మీకి సాయి కిరణ్, కన్వీనర్ మల్లికార్జున, టౌన్ కన్వీనర్ మదిరెడ్డి, సచివాలయ కన్వీనర్ ఆజం బాషా, మండల కన్వీనర్ తిరుమలేశ్వర్ రెడ్డి, స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు నిరంజన్, రామనాయుడు, సుధాకర్, తోట సీను, తిరుమలేష్, రాజు, ఆనంద్, మనోహర్ నాయుడు, సామ్రాట్, నాగరాజు, మధు, శరత్, గోపాల్ రెడ్డి, గూని నాగరాజు, రాఘవేంద్ర, పాణ్యం రామ్మోహన్ రెడ్డి, నవీన్, సాయి, మణివర్ధన్ రెడ్డి, పవన్ కుమార్ రెడ్డి, జశ్వంత్ రెడ్డి, రసీద్, కరీం బాషా, రామ్శేఖర్, దేవుడు, మద్దయ్య, సంజీవ్ నగర్ వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.